హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా నార్త్ కొరియాలో 5 జూలై రోజున ఎవరైనా నవ్వుతూ కనిపించారంటే వారికి విధించేది మరణశిక్షే. నార్త్ కొరియా ప్రజలు హాలీవుడ్ లేదా పక్క దేశాలు సినిమాలు చూస్తుండగా దొరికిపోయారు అనుకోండి, 6 షూటర్లు కలిసి అతనిపై బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్త్ కొరియాలో విధించే అతి డేంజరస్ పనిష్మెంట్స్ గురించి చెప్పబోతున్నా. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నంబర్ 1, పనిష్మెంట్ ఫర్ స్మైలింగ్. నవ్వు అనేది మనిషికి స్ట్రెస్ నుంచి దూరం చేస్తుంది. నవ్వడం ఆరోగ్యానికి మంచిది, కానీ నార్త్ కొరియా ప్రజలు నవ్వడం కూడా కుదరదు. నార్త్ కొరియాలో 8 జూలై ఒక ఇంపార్టెంట్ డే. ఆ రోజు ఎవరూ నవ్వకూడదు. 8 జూలై 1994లో కిమ్ జాంగ్ ఉన్ గ్రాండ్ ఫాదర్ కిమ్ ఇన్ సున్ మరణించారు. కిమ్ ఇన్ నార్త్ కొరియా ఫౌండర్ కూడా. అందుకే ఆయన మరణించిన రోజున ఎవ్వరూ నవ్వకూడదు. ఆ రోజు నార్త్ కొరియా ప్రజలు ఎవరు కూడా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. అలాగే బబుల్ గమ్ కూడా తినకూడదు. అంతేకాదు, ఆ రోజు ఎవరు కూడా గట్టిగా మాట్లాడకూడదు. పొరపాటున ఎవరు కూడా నవ్వుతుండగా పోలీస్ చూశారు అనుకోండి, వారిని జైల్లో వేస్తారు, కఠినమైన శిక్షలు విధిస్తారు. ఒకసారి 8 జూలై రోజున కొందరు నవ్వుతూ పోలీసులకు కనిపించారు. వారిని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. ఆ రోజు నుంచి వారం రోజుల వరకు ఎవ్వరూ నవ్వకూడదు. నార్త్ కొరియాలో పుట్టడం, నరకంలో పుట్టడం రెండూ ఒకటే. నెంబర్ 2, డాగ్ పనిష్మెంట్. ఫ్రెండ్స్, ఏప్రిల్ 2019లో నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ తన అధికారులతో కలిసి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి వెళ్ళాడు. ఇక తమ దేశానికి తిరిగి వచ్చాక తన 4 గవర్నమెంట్ అఫీషియల్స్పై అతనికి డౌట్ వచ్చింది. కిమ్ జాంగ్ ఉన్కి ఏమని డౌట్ వచ్చింది అంటే, ఈ 4 గవర్నమెంట్ ఆఫీసర్స్ నార్త్ కొరియాకి సంబంధించిన కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను అమెరికన్ అఫీషియల్స్కి అమ్మేశారు అని. సందేశం వచ్చిన వెంటనే ఆ 4ను చంపేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. వీళ్ళను ఎలా చంపాడు అని తెలిస్తే ఎవరికైనా చావు అంటే భయం కలుగుతుంది. ముందుగా బుల్లెట్స్తో కాల్చి చంపుమని, ఆ తర్వాత వారి శవాలను కుక్కల బోన్లో పడేయమని ఆర్డర్ చేశాడు. 4ని ఒక స్క్వాడ్ బుల్లెట్స్తో చంపి వారి శవాలను కూడా తినేలా చేశారు. డాగ్ పనిష్మెంట్ను కేవలం పబ్లిక్కి మాత్రమే విధిస్తారు అంటే పొరపాటు. 2013లో కిమ్ జాంగ్ ఉన్ అంకుల్ అయిన జాంగ్ సున్ థాక్ని కూడా సేమ్ ఇలాగే భయంకరమైన చావు శిక్ష విధించాడు. మొదటగా షూట్ చేసి ఆ తర్వాత బాడీని కుక్కల బోన్లో పడేశాడు. కిమ్ జాంగ్ ఉన్ అంకుల్పై దేశద్రోహి ఆరోపణ ఉంది. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్కి తన అంకుల్ నమ్మకస్తుడుగా కనిపించలేదు. ఈ ఆరోపణతో కూడా తన అంకుల్ని కూడా శిక్ష విధించేందుకు వెనకాడలేదు. ఇది నిజంగా ఆశ్చర్యానికి కలిగిస్తుంది కదా. నెంబర్ 3, డెత్ బై స్క్వాడ్. ఫ్రెండ్స్, ఈ సంఘటన 2007లో జరిగింది. నార్త్ కొరియాకి చెందిన 2 యువకులు సౌత్ కొరియన్ మూవీస్ కాపీ చేసి అమ్ముతున్నారు. నార్త్ కొరియాలో సౌత్ కొరియన్ మూవీస్ కానీ మిగతా ఏ దేశానికైనా సంబంధించిన మూవీస్ కానీ చూడడానికి వీలు లేదు, అమ్మడం కూడా కుదరదు. ఒకవేళ ఎవరైనా ఈ పని చేస్తూ పట్టుపడితే వారికి మరణశిక్ష తప్పదు. ఈ 2 యువకులకి ఇదే పరిస్థితి ఎదురైంది. వీళ్ళు సౌత్ కొరియన్ మూవీస్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డారు. దాంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అది అక్కడ ఎంత పెద్ద నేరం అంటే, పని చేసిన వారికి భయంకరమైన శిక్ష విధిస్తారు. 2 యువకులకి జస్ట్ 16 ఏళ్ళ 17 ఏళ్ళ వయసు ఉంటుంది అంతే. అయినా సరే క్రూరంగా ఒక స్తంభానికి కట్టేసి 4 షూటర్లు టీం కలిసి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇంత చిన్న తప్పుకి ఇంత భయంకరమైన శిక్ష బహుశా ఏ దేశంలో కూడా ఉండదనుకుంటా. నంబర్ 4, డెత్ బై యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్. 2017లో కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పీచ్ ఇస్తున్నారు. స్పీచ్ జరుగుతుండగా ఫౌజీ జనరల్ నిద్రపోతున్నాడు. కిమ్ ఇది చూసి చాలా కోప్పడ్డాడు. ఆ తర్వాత ఆ జనరల్ని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్తో చంపమని ఆదేశించాడు. అసలు ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ను ఎందుకు వాడతారో తెలుసా? గాల్లో ఎగిరే ప్లేన్స్ను ధ్వంసం చేయడానికి. ఈ గన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే, దీని బుల్లెట్లతో ఏకంగా ప్లేన్ను ధ్వంసం చేసి నేలపాలు చేయవచ్చు. అలాంటిది కిమ్ జాంగ్ ఉన్ ఈ ఫౌజీ జనరల్ను ఈ గన్తో చంపమని ఆదేశించాడు. ఎందుకంటే నార్త్ కొరియా పబ్లికే కాదు, ఆ దేశ అధికారులు కూడా తానంటే భయం ఉండాలని. అంతేకాదు, 2016లో నార్త్ కొరియాకి చెందిన అగ్రికల్చర్ మినిస్టర్ హవాన్ మిన్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ రియాంగ్ జెన్ వీరిని కూడా ఈ గన్తోనే చంపమని ఆదేశించాడు. వీరిద్దరూ చేసిన తప్పేంటంటే ద్రోహం చేశారు. తమ దేశానికి ద్రోహం చేయడమే కాకుండా కిమ్ని కూడా ద్రోహం చేశారు. దీన్ని ముక్కలుగా చేసి ఈ గన్తో మనుషుల్ని చంపించాడు. ఇది నిజంగా ఒక భయంకరమైన పీడకల లాంటిది. నెంబర్ 5, పబ్లిక్ ఎగ్జిక్యూషన్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి పబ్లిక్ పనిష్మెంట్స్ గురించి తెలిసే ఉంటుంది. పాతకాలంలో నేరం చేసిన వారిని అందరి ముందు నిల్చోబెట్టి మరణశిక్ష విధించేవారు. ఎందుకంటే ప్రజలు అలాంటి తప్పు చేయకుండా భయం ఉండాలని.
షాకింగ్ విషయం ఏంటంటే నార్త్ కొరియాలో ఇవాల్టికి కూడా ఇలాంటి పనిష్మెంట్ విధిస్తున్నారు. నార్త్ కొరియాకి చెందిన ఎవరైనా పొరపాటున కిమ్ జాంగ్ ఉన్కి ఎదురు చెప్పడం కానీ, ఆయన గురించి తప్పుగా మాట్లాడడం కానీ, నార్త్ కొరియా నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ, ఏదైనా రూల్ని పట్టించుకోకపోయినా, చిన్న చిన్న దొంగతనాలు చేసినా పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. అది కూడా తన ఫ్యామిలీ ముందే ఈ శిక్షని విధిస్తారు. నిజంగా నార్త్ కొరియాలో ఎంత కఠినమైన శిక్షలు విధిస్తారో చూసారా?